హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి బర్గర్లు ఒక పెద్ద బర్గర్ అంటే మెక్డొనాల్డ్స్ బర్గర్స్ అన్నమాట. ఇవి మెక్డొనాల్డ్స్ నుండి తెప్పించడం జరిగింది. మహారాజా చికెన్ బర్గర్ అట. మహారాజా మ్యాక్ చికెన్ బర్గర్. దానిలో మెక్డొనాల్డ్స్ లో ఉన్న పెద్ద బర్గర్ లో ఒకటి ఈ బర్గర్ అన్నట్టు. శీతం పెద్దగా లేదు. మెక్డొనాల్డ్స్ లో ఉన్న పెద్ద బర్గర్ అట ఇది. అవునా? పెద్దగా అంటే క్వాంటిటీలో పెద్ద బర్గర్. ఇంకా దీనికి వచ్చేసి 240 రూపీస్ ఏమో పడ్డట్టున్నది. 250 రూపీస్ ది ఇంకో బర్గర్ ఉంది. అది క్వాంటిటీ అంటే చీజ్ బర్గర్ వస్తుంది అన్నట్టు. అది అమౌంట్లు ఎక్కువ. ఇది 240 రూపీస్ పడ్డది. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మనకి ఎక్కువ రేట్ పడుతుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసి మేము ఈ బర్గర్ ఆర్డర్ చేస్తే ఎక్కువ రేట్ పడుతుంది. నేను డైరెక్ట్ పోయి స్టోర్కి పోయి తీసుకొస్తే తక్కువ రేట్ పడుతుంది. నేను ఫస్ట్ టైం మెక్డొనాల్డ్ బర్గర్ తినడము. ఇది చిన్న గిన్నెలా ఉంటది కావచ్చు, ఇట్లా లేపితే బర్గర్ వస్తుంది అనుకున్నా. కాదు, కిందికి వెళ్ళిపోయి ఎటు పోకుండా ఈ పట్టేసేది దీనికి. గదే ఆ పట్టి మొత్తం అదనుకున్నా నేను. కాదు, ఈ పట్టి తీయాలి. ఇట్లా మస్తు పెద్దగా ఉన్నది. ఇంట్లో క్యాబేజీ అవోటి ఉన్నాయి. ఈ బాక్స్ ఇట్లనే ఉంచుకోవాలనా? ఇట్లా ఫస్ట్ ఇది ఇట్లా. మెక్డొనాల్డ్స్ బర్గర్ స్పెషలిస్ట్ అంటే మెక్డొనాల్డ్స్ అయినా. దీనిలో 2 ప్యాటీలు. ఇక్కడ ఇది ఫస్ట్ బ్రెడ్ వచ్చింది, దీని తర్వాత ప్యాటీ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ బ్రెడ్ వచ్చింది, మళ్ళీ ప్యాటీ వచ్చింది, దాని తర్వాత ఈ కింద అన్ని సాసులు అట్లాంటివన్నీ వచ్చినాయి అన్నట్టు. ఏదో రిబ్బన్ కట్ చేసినట్టు అనిపిస్తుంది. అది అంటుతుంది, అది పక్కకు పెట్టు మంచిగా. ఓకేనా? ఇది బర్గర్, ఇది నార్మల్ బర్గర్. ఒకటి నార్మల్ చిన్న బర్గర్ తీసుకున్నాం, ఒకటి పెద్ద బర్గర్ తీసుకున్నాం. అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మాత్రం ఎక్కువ రేట్ ఉంటుంది. అంటే ఆన్లైన్లో వాళ్ళ యాప్లో ఆర్డర్ చేస్తే తక్కువ రేట్ ఉంటుంది కావచ్చు. నేను క్రోమ్లోకి వెళ్ళి ఆన్లైన్లో ఆర్డర్ చేయాలని చూసిన. నాకు అంటే ఈ 2 మొత్తం ఇవి చిన్న బర్గర్లు 4 తీసుకున్నాం, పెద్ద బర్గర్లు 2 తీసుకున్నాం. తీసుకుంటే ఆన్లైన్లో చెక్ చేస్తే 1200 చిల్లర చూపెట్టింది. నాకు 1024 అయింది అక్కడ పోయి తీసుకుంటే. అంటే 200 తక్కువకే వచ్చింది అన్నట్టు. అవును కదా. ఇది పొట్లం తట్టి ఇచ్చిర్రు మరి బర్గరు. ఈ బర్గర్ అంటే చిన్న బర్గర్కి దేని విలువ దానికే అన్నట్టు. ఇది ఒక 120 రూపాయలు పడుతుంది అంతే. 120-130 రూపాయలు పడుతుంది కావచ్చు. ఈ బర్గర్ ఏమో పొట్లం చుట్టిచ్చిర్రు, ఇదేమో బాక్స్ లో పెట్టిచ్చిర్రు. ఈ పెద్ద బర్గర్ కు మహారాజా బర్గర్ కింద అన్ని కూరగాయలే ఉన్నాయి, తర్వాత బ్రెడ్ ఉన్నది, తర్వాత ప్యాటీ ఉన్నది, తర్వాత బ్రెడ్ ఉన్నది. ఇగో టేబుల్ లేదు కదా, కొంచెం ఈ ఫుడ్ కనబడేటట్టు పోటీ పెట్టుకున్నాడు అంటే ఇంకా కొంచెం తీసేసినామా ఇబ్బంది. ఇక 2 బర్గర్లు తినాలి అంతే. ఏది ఎప్పుడు తింటాం అనేది నీ ఇష్టం. ఓకేనా? ఓకే. 2 బర్గర్లు తినాలి. పైసలు పెట్టు, మొత్తం అయిపోయి. అన్నం లేదు. ఇగో అదేంటి, నేను 10,000 రూపాయలు కొనుక్కుంటా అంటే మా ఆయన వద్దన్నాడు. 5,000 రూపాయలు నా దగ్గర ఉంటే ఇంకొంచెం ఎక్కువైతే మంచి కొనుక్కోవచ్చు కదా. ఇక్కడ హైదరాబాద్ దగ్గరనే షాపింగ్ మాల్స్ ఉన్నాయి, కొనుక్కుంటా అంటే ఇస్తలేడు. నేను ఎట్లయినా తిండిపోట్లకు గెలిచి సంపాదించుకోవాలని అనుకుంటా ఉన్నా. పోయినసారి లాస్ట్ తిండిపోట్లో 1000 రూపాయలు పెడితే అటే పోయినాయి. మరి ఈ 1000 రూపాయలు ఏమైతాయి అనేది చూద్దాం. అగో మా కన్నయ్య వద్దంటాను. కన్నీ మనం ఎప్పుడు అట్లా ఎన్నికని చేయొద్దు. మనం ముందని చేస్తామంటే పైసలు మన దిక్కత్తాయి. మనం భయపడద్దు. కన్నీతోని మోసపడదు. ఇంకా నేను 1000 రూపాయలు పెడతానా, మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. అయ్యో ఓకేనా? ఈ బర్గర్ మరి హైయెస్ట్ పెద్దగా ఉన్న బర్గర్ ఇంతే. ఇంకా పెద్దగా, నేను పెద్దగా అంటే ఇంత ఉంటుంది కావచ్చు. ఉంటది. నీకు ఇట్లాంటి అన్ని ఇష్టం బాగా. మళ్ళీ నీకు తినడం అలవాటు. నువ్వు ఇంతకుముందు తిన్నావు బాబా బర్గర్? అంటే చిన్న బర్గర్లు తిన్నా, ఇంత పెద్ద బర్గర్లు ఎప్పుడు తినలేదు. ఈ పెద్ద బర్గర్ అడగడానికి కూడా నేను సాహసం చేయబోతుంటేనే. ఎందుకంటే ఈ మెక్డొనాల్డ్స్ ఇట్లాంటి నాకు తెలియదు. పైసలు లేనప్పుడు ఎటైనా పోవాలంటే కొంచెం భయం అయ్యేది. ఎంత అవుతుందో, రేట్ ఎంత అవుతుందో, అమ్మో అన్ని పైసలు మన దగ్గర ఉంటాయా, ఇట్లా భయపడేది. ఎందుకంటే నేను అద్దాలది ఏదైనా షాప్ చూసి కూడా దానిలో ఏదైనా టీషర్ట్ కొనాలంటే కూడా నేను భయపడేది. ఎందుకంటే ఇంత పెద్ద షాప్కి మనం పోతే అంత పైసలు ఉంటాయా మన దగ్గర, అబ్బో వాళ్ళు ఎంత చెప్తారేమో అట్లా అనుకునేది అన్నట్టు. అవును, నేను చదువుకునే రోజులలో కూడా ఈ ఉమెన్స్ వరల్డ్ ఈ షాప్లను చూసుకుంటా అట్లాంటి షాప్లలో ఎప్పుడన్నా నేను కొంటానా అని అనుకునేది. అవును. ఇక తిండిపోటీ స్టార్ట్ చేద్దాం. ఇక చిన్నదే అనిపిస్తుంది, బాగా పెద్దగా అయితే అనుకున్నాం. ఇక దీని తర్వాత మళ్ళీ మేము అన్నం తింటాం, కానీ ఇప్పుడైతే తింటాను. బాబా చెప్పు. 2 బర్గర్ తిని అంటే ఆ డ్రా కూడా చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా? అంటే ఒకసారి తిందాం. ఓకే, 1 2 3 షట్. చికెన్ మంచిగా కాల్చిన స్మెల్ లాగా అనిపిస్తుంది. క్యాబేజ్ అయితే కలవలే. అవును, పచ్చి కూరగాయలు. ఇది యూరోపియన్ లాంటిది కావచ్చు. పచ్చి కూరగాయలు కింద అన్నీ వేస్తారు. టేస్ట్ మాకు తెలిసిన అయితే 3 ఈ మెక్డొనాల్డ్స్, ఇంకా ఇంకేంటి, డామినోస్, KFC.
మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, డామినోస్ ఇవి తప్ప మాకు ఇంకేం తెలియదు. మమ్మీ నా చూపి ఒకసారి చూపిస్తానని. అవును. కింద కాయగూరలు అయిపోలే, గిట్ల కాయగూరలు ఇలా పడద్దు. ఇది అందరి ముందట్లా తినుడు ఎట్లున్నాయేమో, అంత ఇష్టం వచ్చినట్టు కింద పడుతుంది, మూతి కంటుతుంది. మళ్ళీ 2 చేతులు తినాలి, ఒక చేత్తో ఏడ తినస్తుంది ఇది. ఎట్లా ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది. రుచి అయితే బాగుంది, సూపర్ ఉన్నది. రుచిలో అయితే బాగుంది, సూపర్ అనిపించింది. కానీ 260 రూపాయలు అంటే 260 రూపాయలు, ఇట్లా 250, 260 రూపాయలు పెట్టాలంటే ట్యాక్స్ అని, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? కడుపు నిండి ఎంత కరెక్ట్. ఎందుకంటే 40 అంటే మనం కూలి పనికి పోయిన వాళ్ళకి రోజుకి 40 రూపాయలు పొద్దున్న దాకా కైకిలి పోతాయి. అట్లాంటిది మనం ఇవి 2 కలిపి కదా పొద్దున్న దాకా మనం బావా మన ఇష్టాల కొద్దీ మనం తింటున్నాం తప్పితే ఇదే డబల్ రొట్టె 2 రూపాయలకి వస్తుంది. నేను చిన్నప్పుడు చాలా అద్దుకొని తినేది. అవును. ఇప్పుడు కూరగాయలు పెట్టి మధ్యలో అదేదో పెట్టి ఎక్కువ రేటుకి అమ్ముతారు. అవును. నిజంగా చెప్పాలంటే ఈ సేమ్ కరెక్ట్ ఈ బన్ను 2 రూపాయలకి వస్తుంది. అవునా కదా? అంటే ఇప్పుడు 2 రూపాయలకి రాదు, ఇప్పుడు 5, 15 ఇప్పుడు తినడం ఇది 5 రూపాయలకి వస్తుంది, 10 రూపాయలకి వస్తుంది. ఇప్పుడు ఇదేంటిది బావకి? ఇది ఏది ప్యాటీ, చికెన్ ప్యాటీ. అది చికెనేనా? అసలు తింటుంటే కూరగాయలు, టమాటో, అలపిను, చికెన్ మధ్యలో 2 ప్యాటీలు, ఒక ప్యాటీ కాదు. అసలు తింటుంటే సూపర్ అనిపించింది. కూరగాయలు కూడా నీట్గా తినాలన్నాడు, నేనైతే మొత్తం తినేసిన. అయ్యో ఇట్లా తుడుచుకోవాలి. ఏమో నాకైతే మరీ షానిగా తినడం, మరీ షానిగా అట్లా చేయడం అయితే నిజంగా ఇప్పటికి బాబా ఎటైనా ఎప్పుడు డామినోస్కి అయినా ఎటైనా తీసుకుపోతారు కదా, మన అలవాట్లు మనవి అవి పోనే పోవు. మరీ అంత షానిగా నాకైతే తినడం ఇప్పటికి కూడా రాదు కావచ్చు. నేనైతే నాకు ఇష్టం వచ్చినట్టే తింటుంటా. బావ కూడా తప్పన మీరందరూ చూస్తే మీరేమనుకుంటారో అని నన్ను కొన్ని మార్చుకోమంటాడు తప్పితే అది వరకు అయితే నువ్వు ఇట్లా తినాలి ఇట్లా అని అసలు ఏమన్నా నా ఇష్టానికే. నీ మధ్యలో ఇట్లా తింటారు, కొంచెం చేంజ్ చేసుకో, కొంచెం ఇట్లా అట్లా కాదు అని చెప్పి చెప్తుంటానట్టు. ఇట్లా ఇప్పుడు దీనిలో వచ్చేసింది అంతగానం పెద్దగా రాలేదు, చిన్నగా వచ్చింది, ఒకటే ప్యాటీ వచ్చింది. నోరు నొప్పించుకోవాల్సిన అవసరం లేదు. దీనిలో సాస్ ఒకదాని సాస్ వచ్చిళ్ళు, బిత్తంతా క్యాబేజీ ముక్కలు వేసిళ్ళు. అబ్బా ఇది ఏంటి బా మైనస్? ఏది మైనస్ మరి ఏందో తెలియదు. చీజీది కూడా ఉంటుంది, చీజీ బర్గర్కే ఎక్కువ రేటు. కానీ నేను తీసుకున్నా మహారాజాలో అది చికెన్ ప్యాటీలు 2 వస్తాయి అన్నట్టు, పెద్దది అన్నట్టు, క్వాంటిటీలో పెద్దది మనం తిన్నది. ఇప్పుడు క్వాంటిటీలో చిన్నది. స్టార్టింగ్ ప్రైస్ 62 రూపాయల నుంచి కూడా ఉంటుందట బర్గర్. అవును. అయితే బాగా ఎట్లా ఫస్ట్ టాస్క్ నేను విన్నర్ అయినా కదా, 500 కొట్టి ఇప్పుడే. ఎందుకు అట్లా అనుకోలే మనం, మొత్తం అనుకున్నాం. ఇప్పుడు ఎట్లా నేను గెలిచే ఆప్షన్ లేదు, అంటే డ్రా చేసుకునే ఆప్షన్ ఉన్నది. మరి డ్రా అయితే ఎట్లా పైసలు? డ్రా అయితే 500 నాకు ఇస్తావు కదా? ఉనికిస్తా. ఫస్ట్ టాస్క్ నీకు గెలిచిన ఇవ్వవా? అంటే సెకండ్ టాస్క్ గెలిచిన నాకు 1000 రూపాయలు ఇస్తావు అంతేనా? 1000 రూపాయలు నీకెందుకు ఇస్తా మరి? ఓకేనా? 1 2 3. నువ్వు సాస్ పోసుకోవట్లేవు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు బిర్యానీ తినేటప్పుడు సాస్ అవసరం అనుకుంటామా? 1 2 3 అదే ముందే పోసుకోవాలి. ఇంకా చికెన్ ఫీల్ ఎక్కువ తెలుస్తుంది. మాట్లాడకు మమ్మీ. ఎట్లయినా మహారాజా బర్గర్ సూపర్ టేస్ట్ ఉంది, బాగా టేస్ట్ ఉంది. అంటే బర్గర్కే రాజా.
మహారాజా బర్గర్ టేస్టీ ఉంది, నేను అందుకే ఫాస్ట్గా తినగలిగిన. ఇది కొంచెం మనం ప్యాటీ తెలుస్తుంది కానీ టేస్ట్ అనేది కొంచెం అన్నం కూరలు తింటున్నప్పుడు కూర లేకపోతే ఎట్లుంటుంది అట్లా కొంచెం చప్పగా అనిపిస్తుంది. అదే మహారాజా బర్గర్ అట్లా అనిపించలే నాకైతే కదా. దీనిలో ప్యాటీ మాత్రమే తెలుస్తుంది, అంటే ఒకటే టేస్ట్ ఎతకాల్సి వస్తుంది తింటా అంటే. ఈ నార్మల్ బర్గర్ ని టేస్ట్ ఎత్తుకాల్సి వస్తుంది. అదే మహారాజా బర్గర్ అయితే దానిలో అన్ని వేసిలు సాస్ గీస్ అన్ని ప్రతి దానిలో ప్రతి లేయర్ లా స్పైసీ ఉంది, చికెన్, కూరగాయలు, పచ్చి కూరగాయలు అన్ని తగులుతూ చాలా టేస్ట్ ఉంది మహారాజా బర్గర్. ఎందుకంటే రేట్ కలదు కదా, నేను కొనుక్కున్నా కథ. అయితే నేను బయట తక్కువ రేట్లలో దొరుకుతాయి కదా బర్గర్లు, ఇక్కడ దొరకాయో అనుకున్నా. కానీ ఇక్కడ కూడా 62 రూపాయల నుండి స్టార్ట్ అట. మనం నార్మల్ గా జమ్మిగుట్లో కొంటే 90 రూపాయల నుండి స్టార్ట్. 90 రూపాయలు 100 ఇంకా అట్లాంటి స్టార్ట్. మళ్ళీ ఇంత క్వాలిటీ ఇట్లా మంచి అనిపించేది, ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఏదో చేసినట్టు ఉంటది. అంటే అక్కడ ఎక్కువ అమ్ముడు పోదు కాబట్టి చిన్న ఉన్నా బాగుంది. ఇంకా అంటే కన్నా కూడా బాగుంది. జమ్ముతో పోలిస్తే చిన్న బర్గర్ చాలా, అంటే ఒక అక్కడిది ఒక 50% తీసుకుంటే ఇది 100% చికెన్ అనే రాదు, మంచి క్వాలిటీ చికెన్. ఇట్లా వీళ్ళు అంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కదా మెక్డొనాల్డ్స్ లాంటిది. అట్లా అంటే ఇది ప్రమోషన్ గురించి ఏం చెప్తారేమో కానీ ఇట్లా మంచి అనిపించింది. అక్కడ నేను చూసినాం, ఇక్కడ నేను చూసినాం. అక్కడ కొంచెం భయం అవుతుంది, అది ఎప్పుడో అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ దగ్గర అట్లాంటివి లేవు, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అంటే రెస్టారెంట్ ఎప్పటికీ తింటా అంటారు కదా, ఫుడ్ చెకింగ్ జరుగుతుంటది, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి, అట్లా అన్ని జరుగుతుంటాయి కాబట్టి ఎక్స్పైరీ వాడరు. బాగా డామినోస్ చేసిండు కాబట్టి అన్నీ తెలుసు అన్నట్టు. క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. డేట్ అయిపోయినా ఖచ్చితంగా అది ఎంత పెద్ద స్టాక్ అయినా ఏదైనా పారేస్తూ ఉంటారు. అవి చెక్ చేయడానికి మేనేజర్లు ఉంటారు కదా, డేట్ అయిపోయిన వారేయడానికి. అవును, అట్లాంటి ఇంత పెద్ద డబ్బా కథం అయిపోయింది. ఇక మొత్తం మేము 400-500 దాకా రూపాయల దాకా తిన్నట్టే ఇప్పుడు. ఉట్టిగానే గాలిలో వచ్చినాయి. అంటే ఎప్పుడైనా మేము గట్టినే తింటాము 400-500. రెండింటికి కలిపి ఎంత అవుతుంది? రెండింటికి కలిపా ఇది 240 అనుకో, అది 140 అనుకో, ఇంకేంది 400 రూపాయలు అయిపోయింది. 120 కావచ్చు. ఏంటి ఇగో 500 ఇంకేంది, 500 ఇంకేంది. డ్రా అయింది. నేను ముందే అట్లా అన్నా నేను డ్రా అయింది కాబట్టి ఇంకేంది. 1000 రూపాయలు పెట్టినామాట. నేను అన్నా ఫస్ట్ టాస్క్ నేను విన్నారు కదా, నాకు 500 కొడతావా, అప్పుడు నేను సెకండ్ టాస్క్ విన్ అయితే నేను ఇస్తూ అప్పుడు సరి సమానం. ఇక్కడ ఎన్ని పైసలు అసలు మనం ఏమనుకున్నాం, పైసలు పెట్టినాం ఓకేనా, పైసలు పెట్టినాం. డ్రా అయితే ఎవరి వాళ్ళకి పైసలు అనుకున్నాం అంతేనా, ఎవరి వాళ్ళు అనుకోలేదు. డ్రా అయితే డ్రా అయినా నువ్వే తీసుకుంటావా, డ్రా అయినా నువ్వు తీసుకుంటావా వర్షి? ఒక గెలుపు నీది, ఒక గెలుపు నాదైనప్పుడు అవి అక్కడనే ఉంటాయి డబ్బులు. అక్కడ ఎట్లుంటాయి అంటే ఎవరి వాళ్ళు తీసుకోవాలి కదా, అంటే సరిసగా తీసుకోవాలి కదా ఉన్న డబ్బులు. నువ్వు పెట్టనే లేవు, నేను పెట్టు. అమ్మా తెలియక డబ్బులు నువ్వే ఇవ్వాల్సి, నువ్వే మళ్ళీ నాది. ఇవి నెక్స్ట్ తిండిపాటికి అట్లనే కంటిన్యూ అవుతాయి. ఈసారి నువ్వు కూడా పెట్టాలి బావా, పెడితేనే అట్లా మంచిగా అనిపిస్తుంది, మజా అవుతుంది. తీసుకొచ్చింది ఎవరు, నాకు అంత సంబంధం లేదు. అంటే డబ్బులు ఇచ్చిన సంబంధం లేదు, ఇక తీసుకొచ్చింది నేనే. ఫస్ట్ టాస్క్ నేనే విన్నారు, సెకండ్ టాస్క్ నువ్వు విన్నారు. డ్రాగా మిగిలిపోయింది. మెక్డానల్డ్స్ బర్గర్ అట, అసలు నిజంగా బాగుంది. ఇదైతే అసలు అంటే 500 పెడితే ఇద్దరు కడుపు నిండుతుంది. మహారాజా బర్గర్ మంచిగా ఉంది, కాకపోతే 500-600 అయిందా? ఎంత అయింది? మనం మొత్తం ఎంత తిన్నాం? 400 తిన్నాం. ఒక్కరు 400 రూపాయలు తిన్నాం. చికెన్ బిర్యానీ ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది. ఇంకా అన్నం తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు తిన్నా మళ్ళీ అన్నం ఆకలి ఉంటూనే ఉంటుంది. అన్నం తినే అలవాటు ఉన్న వాళ్ళం కదా, అందుకని ఖచ్చితంగా ఆకలి అవుతుంది. ఇప్పుడు అన్నం తినాలి ఖచ్చితంగా. 400-800 రూపాయలు మళ్ళీ అన్నమే. అయ్యో దేవుడా, ఇవంతే ఇవి ఒక స్నాక్ లాగానే పనిచేస్తాయి. లంచ్ టైంకి ఇవి తినాలని పోతే మనకైతే అసంతృప్తి మిగులుతుంది. సంబరానికి 800 రూపాయలు పెట్టుకున్నాం. కానీ నీకు ఇష్టం కదా బాబు ఇట్లాంటివి, స్టార్టర్స్ కానీ ఇట్లాంటి ఫుడ్ అయితే బాగా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఫుడ్ అంటే తినడానికి కమ్మనే ఉన్నాయి కానీ రేట్ మాత్రమే ఎక్కువ ఉన్నది. అదే జమ్ముకుంటూ తింటే అవి కొంచెం ఇంకా ఒకటి తినగానే చాలా అనిపించేది, రుచి మంచిగా ఉండదు కాబట్టి ఇక్కడ ఇంకా తినాలనిపిస్తుంది. ఆ ఫ్రెష్ ఫీల్, ఫ్రెష్ ఫుడ్ అదంతా అయితే మస్తు ఉంది. అప్పుడప్పుడు అయితే తినొచ్చు, చాలా బాగుంది. కాకపోతే ఒక పూట మనం బిర్యానీ బాధపడకండి, ఎందుకంటే మేము తిన్న దగ్గర మాత్రమే కొన్ని ఇట్లా
ఇట్లా అనిపించింది మళ్ళీ. అవును నేను అయ్యో మళ్ళీ మిస్ అండర్స్టాండ్ చేసుకునేది నన్ను. అవునవును. మేము నిన్న దగ్గర కొన్ని అంటే అది కూడా చెప్పాం ఇక ఎక్కడనే చెప్పాం కానీ ఎందుకంటే వాళ్ళు బాధపడతారు కావచ్చు. ఇది తిన్నాక మరి అక్కడ తినిపోరా బాయ్ అంటారు నెక్స్ట్ ఎప్పుడైనా తిన్నాం కాదు, అది ఎప్పటికి దొరికేది, మేము ఎప్పటికి పోయేది. ఇప్పుడు ఏదో ఇక్కడ ఉన్న సంబరానికి ఇక్కడ ఏదో అప్పుడప్పుడు తినాలి అనుకున్నప్పుడు అక్కడ ఇంకా ఆయనన్నా దొరుకుతానే కదా, ఆయనన్నా దొరుకుతానే తినాలి అనుకునే వాళ్ళకి, లేకపోతే అది కూడా దొరకదు. ఇదండి సరదా తిండి పొట్టి. పైసలు అటు రాలేవు ఇటు పోలేవు, ఈ తిండి పొట్టి రాగా మిగిలింది కాబట్టి చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ టైం 3 ఐటెంలన్నా లేకుంటే ఒకటే ఐటమ్ మొత్తం ఒకటేసారి అన్నది ఉండాలి. ఇక ఎవరికొకరు పైసలు పోవాలి. నెక్స్ట్ టైం వర్షం 4,000 పెడతాను అనుకుంటాను. నాకు తెలిసి అవును 4,000 అందరికి తెలిసిన విషయం. ఇక అయిపోయింది, ఇష్టం వచ్చినంత పెడతా. వస్తే నీకే లాభం వర్షి, నీకు తెలుస్తలేదు. ఒకటేసారి మనకు ఇప్పుడు వస్తే లక్కు కదా. ఓకే వస్తే 8,000 వస్తే ఇక నువ్వు వెంటనే పోవచ్చు షాపింగ్కి. ఇక 8,000 ఇంకా దాని తర్వాత ఇంకా 2,000 వచ్చి మళ్ళీ పోరాడతావు ఎట్లయినా. ఓకే చూద్దాం, పెడతా ఖచ్చితంగా గెలుస్తా. ఇప్పుడు కొంచెం గెలుపంచుకు ఇట్లా వచ్చేసిన ఇంకొంచెం గెలిచేదయ్యా అంతే. మా వీడియోలు చూస్తే మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.